రైట్. కరోనా కాలంలో మొత్తం 300 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లో రోజులు గడుపుతున్న పరిస్థితి. ఇలా ఎంతకాలం గడపాలో, కరోనా ప్రపంచాన్ని వదిలి ఆ మహమ్మారి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనివార్యంగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం మాత్రం అనివార్యం. అయితే లాక్డౌన్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా గడుపుతూ ఉన్న పరిస్థితి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వాళ్ళకి ఏమి ఇష్టమో ఎన్నాళ్ళు ఏమైతే చేయలేకపోయారో ఆ పనులు చేస్తూ గడుపుతూ ఫ్యామిలీలతో గడుపుతున్నారు. కానీ ఎప్పుడు తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఒక నటుడు ఉన్నారు. ఆయన పొలిటీషియన్ కూడా. తనది ఒక ప్రత్యేక పంథ. అందరితోనూ ఉంటారు, కానీ తాను మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తారు. తనే నటుడు, పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఎన్టీవీతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ కరోనా టైం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ షుడ్ బి హౌ ఆర్ యూ? అద్భుతంగా ఉన్నాను. వెరీ గుడ్ సార్. ప్రకృతితో ఉన్నాను. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. గ్రేట్. ఈ పాజిటివిటీ ఇప్పుడు ప్రజలకి కావాల్సింది. సో దాంతోనే మనం షో స్టార్ట్ చేస్తున్నాం. మీరు అన్నారు ప్రకృతితో ఉన్నాను అని. నేను గతంలో ఒకసారి మీరు ప్రకృతితో ఎలా మమేకం అవుతారో, ఎలా ట్రావెల్ చేస్తారో చూసే అవకాశం నాకు వచ్చింది గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఫామ్కి వచ్చినప్పుడు. సో ఫామ్ ఎట్లా ఉంది? ఫామ్తో మీ అనుబంధం ఇంకా పెరిగిందా? ప్రకృతి ఎప్పుడూ అందంగా ఉంటుందండి. ప్రకృతికి మన అవసరం లేదు, అవసరం మనకే ప్రకృతి గురించి. మీరు లాస్ట్ టైం వచ్చిన ఇప్పుడు చూస్తే ఇంకా చెట్లు పెరిగాయి, అద్భుతంగా మాట్లాడుతుంది. అండ్ పైగా సమ్మర్, వేసవి కాలంలో ప్రకృతి ఎక్కువ మాట్లాడుతుంది. ఓకే. పూలు రాలుతున్న ఫ్రూట్స్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు అన్నారు అప్పుడు నాకు ఇక్కడ ప్రతి మొక్కతోనూ సంబంధం ఉంటుంది, ఎక్కడ ఏ మొక్కకి ఏదైనా కూడా నేను కనిపెట్టేయగలుగుతాను అని. ఎట్లా అంటే హౌ డు యూ రిలేట్ విత్ ది నేచర్ అండి? ఎట్లా వచ్చింది అది? ఎక్కడో చాలా సంవత్సరాల ముందు చాలా పాపులర్ అయిపోయాను. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఫ్లైట్లోనే తిరిగేవాడిని. నా కూతుర్ని కొడైకెనాల్లో స్కూల్కి చేర్చేటప్పుడు బై రోడ్ వెళ్తే ఎక్కడో నాకు భూమితో సంబంధం దూరం అవుతుందా అనిపించింది. ఒక భూమి కొన్నాను, ఒక్కొక్క మొక్కని నాటుతూ అది మాట్లాడుతున్న విధం చాలా అద్భుతంగా ఉంది. నాకు అరణ్యం అంటే ఇష్టం, మొక్కలంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అది ప్రకృతి ఒక భాగం. మనం అది చేయగలుగుతున్నాననేది, అలాంటి ఒక బ్రతుకుని నేను ఎన్నుకున్నాననేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుషుల కంటే మొక్కలు ఇష్టమా అని అడిగితే, మనుషుల కంటే కూడా మొక్కలే ఇష్టమా అని అడిగితే, మనుషులు ఎంతండి, మొక్కల మధ్యం ప్రకృతి మధ్యం ఒక శాంతం కూడా లేదు మనం కదా. మనమందరూ ఒకే సూర్యుడు, జగమంతా కుటుంబం వాడిదే, ఏకాకి జీవితము వాడిదే రాస్తారు సీతారామ శాస్త్రి గారు. సో అందరితో కలిసి ఒక ఈక్వాలిటీతో బ్రతకాలి, కానీ నేను మాత్రమే అనుకుంటే కుదరదు. కరోనా నేర్పుతోంది దాన్ని. కానీ ప్రకాష్ రాజ్ గారు, ఇదంతా మనదే, మన తెలివితేటలతోనే మొత్తం మనం శాసిస్తున్నాము, ప్రకృతిని కూడా మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అనే స్థాయిలో మనిషి మేధస్సు పెరిగిపోయింది. ఇవన్నీ పటాపంచలు అయిపోయాయి అనుకోవచ్చా ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి? చిన్న ఒక మాట అడుగుతానండి మిమ్మల్ని. ఒకవేళ ఇదే కరోనా వైరస్ అనేది ఒక కుక్క వల్ల వస్తుంది, ఒక ఆవు వల్ల వస్తుంది, లేదా ఒక పక్షి వల్ల వస్తుందంటే మనిషి వదిలేవాడిన దాన్ని? ఎతికి చంపేవాళ్ళం కదా. అవును. మనుషుల వల్ల వస్తుందంటే కష్టపడుతున్నాం బ్రతకడానికి ఎలాగైనా. చూడండి హౌ అన్ఫేర్ వి ఆర్ టు నేచర్. ఇవాళ అర్థమవుతుంది కదా, ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక బట్టలు కొట్టు కానీ, ఒక బంగారు కొట్టు కానీ ఖాళీ లేవు ఇన్ని రోజులు. అవును. అవి లేక బ్రతుకుతామని తెలిసింది కదా. పెద్ద పెద్ద మాల్లు అనుకుంటాం, తిరిగేవాళ్ళం, బండి ఉందని తిరిగేదే కాదు కదా లైఫ్. అవును. ఎక్కడికి వెళ్ళిపోయామంటే మన దగ్గర బలం ఉంది, డబ్బు ఉందని ఇంట్లో వేసుకున్న బట్టలను కూడా ఇస్త్రీ చేసుకునే లెవెల్కి వెళ్ళిపోయాం. ప్రవృత్తి మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో అంటే నేచర్ని మనం సరిగ్గా సార్ చెప్పండి ప్రకాష్ గారు చెప్పండి. అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు మనం ఇంట్లో నుంచి బయట రాకుండా కొన్ని రోజులు సేఫ్గా ఉండొచ్చు. ఇల్లు లేని వాళ్ళ గురించి ఏం ఆలోచించాం మనం? అవును. రోడ్డు మీద పడ్డ వాళ్ళ గురించి ఏం ఆలోచించాం మనం? వాళ్ళ లేకుంటే ఈ సొసైటీ ఉండగలుగుతుందా? ఎక్కడో పంచుకోవాలి కదా.
ఎక్కడో ఒకరినొకరు ఆదుకోవాలి కదా, ఆదుకోకపోతే అవ్వదు ఈ ప్రపంచం కదా. ఇది మన మనుష్యత్వాన్ని, మనలో ఉన్న మానవీయతని సంభ్రమించాల్సిన సమయం. ఈ తరుణంలో ఆలోచించాలి మనం. మీరన్న మనిషి తత్వం కొంత బయటకు వచ్చినట్టుంది. కాస్త ఒకరికొకరు సహకరించుకోవడం, కాస్త లేనివాడికి నలుగురు పంచిపెట్టడం. పంచిపెట్టాలి, వేరే దారి లేదు. ఎందుకంటే మేము మన చుట్టూ ఉన్న మనుష్యులు బ్రతికితేనే రేపు ఏదైనా చేయగలం. ద్వీపంలో ఉండిపోలేము. అది నేర్చుకోకపోతే లాస్. ఇప్పుడైనా నేర్చుకోవాలి. సో మీరు అంటుంది ఏంటంటే నేచర్ని మనం సరిగ్గా ట్రీట్ చేయలేము. సో ఇప్పుడు నేచర్ కరెక్ట్ చేస్తోందా మనల్ని? అంటే అది ఏ రకంగా విపత్తు వచ్చినా కూడా కరెక్ట్ చేయడం ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి జబ్బులు, కాలరా కానీ ఇంకొకటి కానీ, మనిషి క్రియేట్ చేసిన వరల్డ్ వార్లు కానీ, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దానికి తత్తరించి చనిపోయేది జరుగుతూనే ఉంటుంది. ఆర్ వి రెడీ? మనుషులుగా మనం రెడీ కాదని తెలిసిపోయింది కదా. పెద్ద పెద్ద కంట్రీస్, మన ఇండియా గురించి మాత్రం కాదు, అమెరికా లాంటి రాష్ట్రం కూడా తత్తరిల్లిపోయింది కదా. సో దట్ మీన్స్ వీ హ్యూమన్ బీయింగ్స్ మనము దేని మీద ఇన్వెస్ట్ చేయాలో అది ఇన్వెస్ట్ చేయలేదు. మనం కృతకంగా బ్రతకడం మీద ఇన్వెస్ట్ చేసాము. అది మనల్ని కాపాడదు. అంతే కదా. సో ప్రకాష్ రాజ్ గారు, మనం పుస్తకాల్లో కంటేజియన్ లాంటి సినిమాల్లో, వైరస్ అలాంటి సినిమాల్లో ఇలాంటి ఒక పరిస్థితిని చూసి అమ్మో ఇలా జరుగుతుందా అని ఒక భావనతో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు నిజంగా అలాంటి పరిస్థితుల్లో బీయింగ్ ఇన్ దట్ సిచ్యుయేషన్ మనం ఉన్నాం. ఇప్పుడు ఏమనిపిస్తోంది? అంటే మన ఊహకి, మన కల్పనకి మించింది అది. అది ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంకెక్కడైనా జరుగుతుంటే చూడడానికి రెడీగా ఉంటాం మనం. అది మన వరకు వస్తుందని నమ్మము. వచ్చినప్పుడే తెలుస్తుంది. ఆ పాయింట్కి వచ్చేసాము మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతోంది. చైనా వాళ్ళని తిడుతున్నాం, వాళ్ళ వల్లే వచ్చింది, చైనా ప్రోడక్ట్స్ తీసుకోకండి. లేదా ఒక ముస్లిమ్స్ ఏదో జరిగితే వాళ్ళని తిడుతున్నాం. అంటే మనకి ఎప్పుడు అవతల వాడి మీద వేసేయాలి, కూర్చోబెట్టేస్తే మేము కాదు కారణం అని. అలా కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన సాటి మనిషికి మన దగ్గర ఉన్నదాన్ని ఎంతవరకు పంచుకోగలము, ఎంత మాత్రం మనిషి ఇంకా బ్రతుకున్నాడు, మనుష్యత్వం ఇంకా బ్రతుకుందని ఎంత నమ్మకం ఇవ్వగలము. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం ఇందులో. అవును, కరోనాకి ఎవరు తెలీదు. ఎంత పెద్దోడు, చిన్నోడు, ఆ జాతి, ఈ జాతి, ఆ ఊరు, ఈ ఊరు తెలీదు అది. సో వీ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ హ్యుమానిటీ సమ్వేర్. ప్రకాష్ రాజ్ గారు, కనిపించే శత్రువులతోనే దేశంలో పోరాడుతూ ఉంటారు చాలామంది. సపోజ్ నిరక్షరాస్యత, పేదరికం, అనారోగ్యం, ఇలా. ఇప్పుడు కనిపించని ఒక కరోనా లాంటి ఒక శత్రువుతో పోరాడే శక్తి మనకు ఉందా? మన దేశంలో చాలామందికి ఉందా? అంటే అదే ప్రశ్న అడుగుతోంది కదా ప్రకృతి మనల్ని, మన జీవితం మనల్ని. మీరు దేంతో కొట్లాడుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు దేని మీద ఫోకస్ పెట్టారు మీరు కదా? ఆ ప్రశ్నే మనల్ని అడుగుతుంది. వీఆర్ నాట్ రెడీ. ఇక నుంచైనా రెడీ అవ్వాలి. ఎంతమంది బ్రతుకు ఉంటామో వాళ్ళైనా బ్రతుకు ఉండాలి. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇప్పుడు పాస్ట్ తెలియని వాడికి ఇవాళ అర్థం కాదు. ఇవాళ ఏం జరుగుతుందో అర్థం కాని వాడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేడు. ట్రూ. సో మనం ఇంతకు ముందు చేసిన తప్పుల్ని మనం అర్థం చేసుకోవాలి, ముందు ఏం చేయాలో జాగ్రత్తగా ఉండాలి. నేచర్ ఈజ్ టేకింగ్ ఇట్స్ టైమ్ టు హీల్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు హీల్ అవర్ సెల్ఫ్స్ టు. కదా? కరెక్ట్. కరోనా గురించి ఇంకా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి లాక్డౌన్ పీరియడ్లో ప్రకాష్ రాజు ఏం చేస్తున్నారు? ఐ థింక్ 30 సంవత్సరాలు పైగా అనుకుంటా మీరు యాక్టింగ్కి రోజు ఖాళీ లేకుండా అలవాటు పడిపోయారు. ఫస్ట్ అసలు ఆ గ్యాప్, ఆ బ్రేక్ ఎట్లా అనిపిస్తోంది? ఎట్లా స్పెండ్ చేస్తున్నారు టైము? నాకు ఎప్పుడూ చెప్తుంటే ఇదేంటి ప్రకాష్ ఇలా మాట్లాడుతాను అనేవాళ్ళు. సినిమా యాక్టింగ్ అనేది నా జీవితంలో 5% అంతే. ఓకే. 95% ఈజ్ లైఫ్ ఫర్ మీ. Surprising. అలాగే బ్రతికాను.
ఎప్పుడూ అలాగే బ్రతుకుతాను నేను. సినిమా కాకపోయినా ప్రకాష్ సినిమా చేస్తూ ఇంత బిజీగా ఉండి ఇన్ని పనులు ఎలా చేస్తావంటాడు. అవును. నేను విలేజ్ దత్తక తీసుకోవడం కానీ, నా సాహిత్యం ట్రావెల్ కానీ, నా పుస్తకాలు చదవడం కానీ, నా రాయడం కానీ, నా పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ, అరణ్యంలో తిరుగుతూ టైగర్ అంబాసిడర్గా ఉండడం కానీ, రైతుల సమస్యల గురించి మాట్లాడడం కానీ, నా ఫ్యామిలీ కానీ, ఇవన్నీ కాక ఇంకా నాకు టైం ఉందంటుంటాను నేను. బట్ హౌ కదా, ఏదో అంటే మీకు మీ జీవితం విలువ, నీ టైం విలువ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఐ స్టిల్ హ్యావ్ టైం. మనం సోమారులు అవుతున్నాం, ఏదో ఒక సాధించేసాం, ఏదో చేసేసామని కాదు. నిరంతరంగా బ్రతుకుతూ ఉండాలి, తీవ్రంగా బ్రతుకుతూ ఉండాలి. సో నాకు ఇట్ ఈస్ నాట్ నేను బిజీగా ఉన్నాను కదా. నేను ఇప్పుడు నా ఫామ్లో ఉన్నాను. నా భార్యకి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా బిజీగా ఉన్నాడా అని అంటుంది. నేను నా బాబు పొద్దున్న 6:15 లేస్తాం, సన్సెట్ చూస్తాను, సన్ రైజ్ చూస్తాను. 7:30 కన్నా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. 8:30కి నేను తోట పనికి దిగితే మధ్యాహ్నం 1 o'clock వస్తాను భోజనానికి. 3 గంటల దాకా 1 hour నిద్ర. మళ్ళీ నేను నా ఫామ్లోకి వెళ్తే 6:30కి వస్తా. స్నానం, కాసేపు మాట్లాడడం, పుస్తకాలు చదువుకోవడం, పడుకోవడం. అంటే ఐఎమ్ నాట్ ఫ్రీ ఎట్ ఆల్. గ్రేట్. సో వ్యవసాయం, ఫలసాయం రెండూ చేస్తున్నారు ఫామ్లో ఇప్పుడు. అది మాత్రం కాదు కదా, ఇప్పుడు ఒక హైవేలో దొరికిపోయిన ఒక 30 మంది డైలీ వేజ్ వర్కర్స్ ఇప్పుడు నా ఫామ్లో ప్లేస్ ఇచ్చాను వాళ్ళకి. ఓ గ్రేట్. కొందరు రాజమండ్రి నుంచి వచ్చారు, కడియం నుంచి, కొందరు చెన్నై, పాండిచ్చేరికి వెళ్ళే కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇద్దరు ఎవరో బీహార్ వాళ్ళు. సరే, ఒక మనిషిగా నేను చేయాల్సింది ఇది. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి అన్నం పెడుతున్నాను. అన్నం పెడుతున్నాను కానీ నా దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటున్నాను. వాళ్ళతో కూర్చొని ఆ కడియం రాజు గారు ఇలా ఉన్నారు, వాళ్ళతో మొక్కల గురించి నేర్చుకుంటున్నాను. ఏదో ఒక చిన్న సిమెంట్ గురించి ఒకరితో నేర్చుకుంటున్నాను. అండ్ బీహార్ వాడేమో అద్భుతమైన వంట చేస్తున్నాడు. సో నాకు ఇప్పటిదాకా పరిచయం లేని సాటి మనుషులతో నేను బ్రతకగలుగుతున్నాను. ప్రకాష్ గారు, అప్పుడు మీకు మీ సెలబ్రిటీ స్టేటస్, నేను చాలా ఇన్ని భాషల్లో నటిస్తున్న నటుణ్ణి అనే ఆ స్టేటస్ ఏం గుర్తురాదా? ఏమండి, మీ హైట్ ఎంత అని అడిగితే అది మీకు తెలియాలి, నాకెందుకు అనేవాడిని నేను. నా హైట్ నాకు కనిపించదు కదండి, అది అనవసరమైన ఇన్ఫర్మేషన్ కదా నాకు. ఇప్పుడు బ్రతకాలి, నువ్వు చేసింది అవతల వాడు చూస్తాడు, అది నీది కాదు. ఓకే, యూ హ్యావ్ టు కర్మణ్యేవాధికారస్తే అంటే నువ్వు తీవ్రంగా బ్రతుకుతూ వెళ్ళాలి. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నీకు నచ్చిందా బ్రతుకు. నాకు అలాంటి ఎప్పుడు అడ్డంకులు రాలేదు. కానీ ఎంత పెద్దోడినని నాకెందుకు తెలియాలి? దట్ ఈస్, మాకు తెలుసు మీరు ఎంత పెద్దవారో, అందుకే అడుగుతున్న ఆశ్చర్యంగా. చాలా మంది కొద్దిగా నేము ఫేము రాగానే ఇక వాళ్ళు అసలు భూమి మీద కూడా నడవరు, జస్ట్ ఏరోప్లేన్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు, మామూలుగా కూడా నడకలో కూడా. బట్ అది మీకు వంట పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారు? తెలియదు కదా, కరోనాకి ఆ తేడా తెలియదు కదా. అవును, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే, అందరూ ఒకటే మనిషి. యాజ్ సింపుల్ ఎస్ దాట్. నేర్చుకోవాలి కదా ఇప్పుడు, ఎవడైతే ఏంటి. ఈ సోషల్ సర్వీసెస్, ఈ ఓరియంటేషన్తో మీరు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. దానికి ఏం పెద్దగా మీరు ఎదుగునే ఇది చేస్తున్నాను అనే పెద్ద ప్రచారం చేసుకోరు, ఆ విషయం మాకు తెలుసు. కానీ మీరు ఒక మొన్న మాట అంటే, సార్ చెప్పండి ప్రకాష్ గారు. చెప్పండి. అంటే మొన్న నేను చదివితే, అంటే నా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాను, ఒకరోజు అయిపోవచ్చు, బట్ అయినా స్టిల్ నేను ఆపను, అప్పు చేస్తే అయినా సరే నేను కంటిన్యూ చేస్తాను అన్నారు. మరి మీకు ఎవరన్నా ఫండ్ ఇస్తానంటే మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? అది కూడా చదివాను నేను. వై ఇట్ ఈస్? అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనస్సు ఉంటే మార్గం ఉంది. వైరస్ వల్ల నేను నా ఫామ్లో ఇరుక్కుపోయాను. అవును. బట్ నేను దాదాపు ఒక 3 విలేజ్ని దత్తత తీసుకోవడమో, 6 గవర్నమెంట్ స్కూల్ని ఇండైరెక్ట్గా నడపడమో చేస్తున్నాను కదా. నా టీంలు అక్కడక్కడ ఉన్నాయి, వాళ్ళకి అప్పు చెప్పాను. నేను అన్ని చోట్ల ఉండలేను. అలాగే ఈరోజు ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్కి అన్నం పెట్టగలిగే శక్తి నాకుంది. ఓకే. చెన్నైలో ఒక ఫిషర్మెన్స్ కాలనీ కానీ, అక్కడ స్కోప్ ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కుర్రోళ్ళ గ్యాంగ్ మా కోవలం ఏరియాలో, వాళ్ళకి అప్పు చెప్పి కావాల్సిన ఫండ్స్ అక్కడ పంపిస్తాను. బెంగళూరులో హసిరు దళ అని ఒక గ్రూపు, తమటే అని ఒక గ్రూపు, వాళ్ళు డైలీ వేజెస్ వర్కర్స్తో
వాళ్ళతో పని చేస్తుంటారు, వాళ్ళకి పంపిస్తాను. నా ఫౌండేషన్ పని చేస్తోంది ఇక్కడ షాద్ నగర్లో చుట్టూ. ఇప్పుడు నా దగ్గర డబ్బు సొమ్ము ఉందండి ఇన్ని సంవత్సరాలు సంపాదించిన తర్వాత, బట్ ఒక రిజర్వ్ ఫండ్ అని ఉంటుందిగా కొన్ని లక్షలు, అది ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు సంపాదన లేదు, బట్ నేను అప్పడిగితే ఇస్తారు. నాకు 10 మందికి ఇవ్వాలని ఉంది కాబట్టి ఇది అప్పు తీసుకుని కూడా ఈ పని కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే షూటింగ్లు స్టార్ట్ అయితే ఎంతసేపు అంటే అది మళ్ళీ సంపాదించుకోవడానికి. కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక నిమిషం మెజెస్ చేసేస్తాను మీకు. చిన్నప్పుడు నాకు గుర్తు, నా తల్లి అమ్మ అనాథాశ్రమం నుంచి వచ్చింది, ఎవరో పెంచారు తన్ని. నేను చిన్నప్పుడు తను నర్సుగా పనిచేస్తున్నప్పుడు 2000-3000 జీతం ఆమెకి. 500 రూపాయలు ఎవరైనా అడగడానికి వస్తే తన దగ్గర లేదంటే తను తన చెవులో ఉండి బంగారం ఇచ్చి అది ఇచ్చి తీసుకోరా అనేది. నేను అడిగేవాడిని, ఎందుకమ్మా మన దగ్గర లేదు కదా అని. లేదురా మనకి ఎవరైనా అప్పిస్తారు కదా, ఆ మాత్రం శక్తి ఉంది కదా, కాదనకూడదు అని. అమ్మ ఎప్పుడు నేర్పింది, నువ్వు ఇస్తూనే ఉండు నీకు వస్తూనే ఉంటాయని. నేను ఇస్తూనే ఉండను, నాకు వస్తూనే ఉంది. దట్ ఈస్ నథింగ్ గ్రేట్. బట్ నేను ఈ మధ్య ఇవన్నీ పోస్ట్ చేస్తున్నది ఎవరినైనా ఇన్స్పైర్ చేయగలనా? ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది, సార్ మేము పంపిస్తాను డబ్బు అంటే, లేదు లేదు మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు చేయండి చాలు, నా వంతు నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను చేయగలను, కానీ డబ్బు నాకు అవసరం లేదు. కానీ వాళ్ళు ఒకవేళ అలా చేయకుండా మీకే ఇవ్వాలి అనుకుంటే దాని ద్వారా ఇంకో 100 మందికో ఇంకో 1000 మందికో చేసే అవకాశం వస్తుంది కదా. అంటే వాళ్ళు డైరెక్ట్గా చేయడానికి సిద్ధంగా లేకపోయినా దానికోసం నేను ట్విట్టర్లో నేను ఏ సంస్థలు ఉన్నాయి కదా, తమటే సంస్థమో హసిరు, వాళ్ళ అకౌంట్స్లు ఇచ్చాను. ఓకే, మీరే డైరెక్ట్గా ఇచ్చేయండి అక్కడ. ఓకే ఫైన్. అంటే పని చేసేవాళ్ళు వీళ్ళు 3 కనిపిస్తున్నారు నాకు, నేను మేనేజ్ చేసుకోగలను. నేను ఇప్పుడు ఎవరినైనా అడిగితే ఇస్తారండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారిని ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు ఇమీడియట్గా ఆయన కొంచెం పంపించాడు ఫౌండేషన్కి. అనిల్ సుంకర్ గారి ప్రొడ్యూసర్స్ ఇలా రే తీసుకోండి సార్ అని పంపిస్తారు. ప్రకాష్ రాజ్ అడిగితే నా దగ్గర లేకపోయినా 10 మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవును, మొన్న ఎవరో జీకే రెడ్డి గారిని కలిశారు, ఆయన ఒక 1 లక్షలు పంపించారు. నేను మేనేజ్ చేసుకుంటా. బట్ ఇలాంటి సంస్థలకు కావాలి. ప్లస్ మీరు కూడా ప్రయత్నం చేయాలి, ఇంకొకరికి హెల్ప్ చేసే ప్రయత్నం మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. ఆ గైడెన్స్ ఉండాలి. అది నేను చేసిన పని. రియల్లీ వెల్ డన్. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు ప్రకాష్ గారు, నా దగ్గర ఉంది కదా ఇన్నాళ్ళు సంపాదించుకున్నాను డబ్బు, రేపు మళ్ళీ వస్తుందని. కానీ మీకు కుటుంబం ఉంది, మీకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు, మీకు భార్య, మీకు ఫ్యామిలీ ఉంది. మరి నా ఫ్యామిలీకి ఇంత దాచిపెట్టాలి, ఇంత రిజర్వ్ చేయాలి అన్న ఆలోచన చేయరా మీరు? అంత మూర్ఖుడిని కాదు నేను. నా దగ్గర ఉందంటే వాళ్ళకి నాకు కావాల్సినంత ఉంది. ఓకే, నిజాలు చెప్పేసుకుందాం, ఏముంది. ఎస్, మీరు ఎప్పుడు అదే కదా చెప్తారు. నాకు నా పిల్లలకి ప్లస్ నా ఫార్మ్ హౌస్ కానీ, నా ప్రొడక్షన్ కానీ, నా వేరే వేరే ఫార్మ్ ప్రొడక్షన్స్ కానీ, నా ఫౌండేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళని జూన్ దాకా చూసుకునేంత జీతం ఇచ్చేంత శక్తి నాకుంది. ఆల్రెడీ మే దాకా జీతం ఇచ్చేసాను. అవును. సో అలాంటి మూర్ఖుడిని కాదు నేను. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ అ ఫూల్. అదే తెలుగులో అంటారుగా, తనకు మాలిన ధర్మం చేసే అంత అలాంటి ఆలోచన అలా కదా. ఎందుకంటే అది కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా. ట్రూ. నా రెస్పాన్సిబిలిటీ అనేది ఈక్వల్ అందరికీ. వాళ్ళు ఇప్పుడైనా నాకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇవ్వను. ఓకే, ఇది కాదు టైము, అవసరమైనంత పెట్టుకున్నాను నేను మీ అందరికీ, మిగతాది నేను పంచాలి అంతే. వెల్ డన్. మళ్ళీ మనం మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకునే ముందు, ఇప్పుడు లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ 21 డేస్ అయిపోయింది ప్రకాష్ గారు. మళ్ళీ ఇప్పుడు మనం 19 రోజుల లాక్డౌన్ 2.0లో ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే టు ఫైట్ విత్ కరోనా అనేది ఒక ఒపీనియన్ జనరల్గా ఉంది. మీరు కూడా ఏకీవిస్తారా దాంతో? ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా దగ్గు వస్తే అందరూ డాక్టర్స్ అయిపోతాం, అలా ప్రవర్తించొద్దు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి గారు కానీ, ఒక పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, వరల్డ్ లీడర్స్ కానీ, గ్రేటెస్ట్ సైంటిస్టులు కానీ, వీళ్ళందరూ లేదు దిస్ ఈజ్ ద ఓన్లీ వే అని చెప్తున్నప్పుడు నమ్మండి, వాళ్ళు చెప్పేది పాటించండి కదా. We just cannot become WhatsApp University intelligent professors now.
అది కాదు. అది అవును. ఇంత పెద్ద పెద్ద మంది, తెలిసిన మంది, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు చెప్తున్నారంటే మనం ఎవరండి? అండ్ లాక్డౌన్లో ఉండలేమనే మాట ఏంటి? బోరు కొడుతుందన్న మాట ఏంటి? అంటే ఒక నెల్సన్ మండేలా 26 సంవత్సరాలు లాక్డౌన్. ఓకే. ఆయన ఏకాంతం కన్నా మన ఏకాంతం పెద్దదా? సియాచిన్లో ఆ చలిలో, మంచులో ఒంటరిగా ఉన్నాడు ఒక సోల్జరు. వాడికన్నా మన లాక్డౌన్ పెద్దదా? ఆ బంగ్లాదేశ్ బార్డర్లో కానీ, సిరియాలో కానీ, వరల్డ్ వార్ టూర్లో ఈ మనుష్యులు చూసిన లాక్డౌన్ కన్నా, నా కాన్సన్ట్రేషన్ క్యాంప్ కన్నా, ఇళ్ళల్లో ఉన్నాం. పాటించండి చెప్తున్నారు కదా పెద్దోళ్ళందరూ. ఆ మధ్యలో చిన్న దురదేంటి? బయట వెళ్తాను, తిరుగుతాను, నాకు బోరు కొడుతుంది కాదు కదా. అవును. మనం చెప్తున్నాం, మీడియాగా చెప్తున్నాం, ప్రభుత్వాలు చెప్తున్నాయి, బట్ స్టిల్ అంటే ఎంతో కొంత పర్సంటేజ్ అయితే వైలేట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు బోరు కొడుతుందనో, లేకపోతే జాయ్ రైడ్ల పేరుతోనో పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మూర్ఖులు కదా, మూర్ఖులు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు వాళ్ళ జీవితం గురించి కాదు, వాళ్ళు మిగతా వాళ్ళ జీవితాన్ని డేంజర్లో పెడుతున్నారు కదా. ఎవరైనా వాళ్ళు, వీ హ్యావ్ టు టేక్ క్లాస్ అగేన్స్ట్ దెమ్. తప్పది. వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకలేరు. వాళ్ళ వల్ల ఇంకొకరికి, ఇప్పుడు బండి నా దగ్గర ఉందని వెళ్ళడం కాదు. అవును. రోడ్లో ఉన్నవాడిని కొట్టకుండా వెళ్ళాలి కదా. అవును. సో ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, బీ రెస్పాన్సిబుల్. ఈ అలగడం ఆపండి. కంటికి కనిపించని ఒక వైరస్ వచ్చింది. దే ఆర్ ఆల్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. ఇది కాదు కంప్లైంట్ ఇవ్వడానికి టైము. అవును. అవును. కానీ ఇప్పుడు ఒక మైగ్రెంట్ లేబర్స్ గురించి ఆలోచిస్తే కొంత మనసు తరుక్కుపోతున్నట్టు అనిపిస్తుంది ప్రకాష్ గారు. అంటే వాళ్ళు పని దొరుకుతుందా, ఎవరన్నా లేకపోతే ఇంత పెడతారా అని కొంతమంది పాపం రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి మేము అన్నీ చేస్తున్నామని, కానీ కొంతమంది వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి 100 కిలోమీటర్లు నడుచుకుని కొంతమంది వెళ్ళిపోతున్నారు, మధ్యలో పడిపోతున్నారు, చనిపోతున్నారు. ఏంటి సార్ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏం చెప్పాలి? పెయిన్ఫుల్. ఏం చెప్తామండి? ఎలా నమ్మకం ఇస్తాం? ఒక సొసైటీగా మనం వదిలేసాం వాళ్ళని, రోడ్డు మీద వదిలేసాం. ఒక సిస్టమ్, ఇన్ని సంవత్సరాల సిస్టమ్, వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ ఇవ్వలేదు మనం, వాళ్ళకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, బెస్ట్ హాస్పిటల్స్ ఇవ్వలేదు. అది ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు. ఎలాగో ఈ చాప కింద ఊడిసేస్తారు చూడండి, అలా స్వతంత్రం తర్వాత 70 years ఊడిసేసాం. ఇప్పుడు సడన్గా ఒకేసారికి చాప తీసేసరికి తెలిసిపోతుంది. సో ఈ లాక్డౌన్ ఇప్పుడు ఫస్ట్ అందరికీ కామన్ శత్రు. మనకి చాలా మంది ఆలోచనలతో విభేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అవును. ఇప్పుడు అందరికీ ఈక్వల్ ఎనిమి కరోనా. ముందు దీని నుంచి బయట వద్దాం, తర్వాత ఎవరిని ప్రశ్నించాలో, ఏం ప్రశ్నించాలో ఇప్పుడైనా కరెక్ట్గా ప్రశ్నిద్దాం కదా. బట్ నేనేం చెప్తున్నానంటే, ఈ టైంలో వాళ్ళు రోడ్లో ఉన్నారు, ఏ ప్రభుత్వాలో ఇది చేసింది అది చేసింది అనడం కన్నా, నీ వల్ల ఎంత అవుద్దో, ఎంతమందిని కాపాడగలుగుతున్నావో, ఎంతమందికి మనిషి ఉన్నాడు అనే నమ్మకాన్ని తిరగలుగుతావో అది వేసేయండి ఫస్ట్. లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. బట్ చాలా బాధేస్తుంది. ఇది సంవత్సరాల నుంచి నేను చెప్తున్న మాటే. రాజకీయంగా కూడా వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ దెమ్ అని ఇప్పుడు కళ్ళ ముందుంది. చూద్దాం దీని తర్వాత మేము ఆ జాతి, ఈ జాతి, ఆ పార్టీ, ఈ పార్టీ అనుకోకుండా ప్రజలు ఇకనైనా మనల్ని ఏలేవాళ్ళు కరెక్ట్గా చేస్తారా, చేయిస్తామా అని దీని తర్వాత ఆలోచిద్దాం. బట్ ఇప్పుడు అందరూ కలిసి ఇందులో ఉన్నాం కాబట్టి ఫస్ట్ వీ విల్ సీ హౌ మచ్ లవ్, హౌ మచ్ హెల్ప్, హౌ మచ్ వీ కెన్ షేర్. అదే మీరు చెప్పినట్టు 70% పైగా ప్రకాష్ గారు అనార్గనైజ్డ్ సెక్టర్స్లో పనిచేస్తున్న వాళ్ళు దేశంలో. ఇప్పుడు 4 కోట్ల మంది అంతర్జాతీయ పత్రికలు కూడా రాస్తున్నాయి. ఏ అంతర్జాతీయ వలసల కన్నా కూడా భారతదేశంలో ఇవాళ మైగ్రెంట్ లేబర్ ఉన్న పరిస్థితుల గురించి చదువుతుంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. కానీ వాళ్ళకి ధైర్యం రావట్లేదు. ఎవరు చెప్తున్నా ఎలా తెలియరా? ఎందుకు వస్తుందండి అంత దెబ్బ? అనుభవిస్తున్న వాళ్ళు కదా. ఏ భూమి పైన సూరు లేకుండా నించున్న వాళ్ళు మాకు ఎలా తెలుస్తుంది అది? ఆ నొప్పి ఎలా నమ్మించగలుగుతాం అంత పెద్ద ద్రోహం చేసిన తర్వాత? ఇట్ టేక్స్ టైమ్. ఇట్ విల్ టేక్ అ టైమ్ టు హీల్ దిస్ వూండ్.
బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు ట్రై టు హీల్ ద వుండ్. వేరే దారి లేదు. అందరూ కరోనా మాత్రం కాదు, మనము కరోనా తర్వాత కూడా ఆలోచించాలి కదా. అవును. కరోనా తర్వాత కూడా మళ్ళీ ఎంతమందికి జాబ్ ఇవ్వగలుగుతాం, ఎన్ని కంపెనీలు వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతుంది, ఎలా మనం నార్మల్ లైఫ్కి రాగలుగుతాం. ఇదేదో ఈ పీరియడ్ లాక్డౌన్ తీసిన తర్వాత అవ్వదు. అవును. ప్రజలు గవర్నమెంట్స్ కలిసి ఒకరొకరి మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాసెస్ ఆఫ్ మోర్ దెన్ ఎ ఇయర్. ఇంకో సంవత్సరం ఉంటుంది ఇది, దీని రిపర్కషన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. అవును. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి దాదాపు 21,500 దగ్గరలో ఉన్నాం ప్రకాష్ గారు. కేసుల సంఖ్య దాదాపు 680 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇంకా పెరుగుతూ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతున్నాయి. ఒకటి కంపేర్ చేస్తే మిగతా రాష్ట్రాలతో కానీ కొంతవరకు, లేకపోతే మిగతా దేశాలతో కానీ కొంత కట్టడి చేయగలుగుతున్నాము మనం. మీకు ఏమనిపిస్తోంది? చేయగలుగుతున్నాం, బట్ ప్రభుత్వాలు కానీ, నేషనల్ లీడర్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళ ముందు ఉన్న ఛాలెంజ్ చాలా పెద్దది. మన జనాభా లాంటిది. అవును. అండ్ కొంచెం మాట వినని జనాభా మనం. సో వాళ్ళకు కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అది. ఎనీ లీడర్, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ లీడర్స్ ఆర్ సెంట్రల్ లీడర్స్, వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. సో కొంచెం చదువుకున్న మన లాంటి వాళ్ళు అందరూ కలిసి వీ విల్ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. కానీ చాలా ఎక్కువ పర్సంటేజే వింటున్నారు. ఇప్పుడు ప్రధాని ఒక పిలుపునిచ్చిన, దేశాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్పిన మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ వింటున్నారు. సో ప్రధాని కరోనాపై ఫైట్లో అవలంబిస్తున్న విధానాలను ప్రకాష్ రాజ్ సమర్థిస్తున్నారా? అంటే ప్రధాని గారి గురించి మాట్లాడుతున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి చెప్పింది వినాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనాకి ఆయన ఇద్దరు స్నేహితులు కాదు, నాకు కరోనాకు కూడా పరిచయం లేదు. మన ఇద్దరికి 100 విభేదాలు ఉండొచ్చు. మా ఇద్దరు కామన్ శత్రువు కరోనా కదా. అవును. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ప్రధానమంత్రి గారు దేశం కోసమే చేస్తున్నారు. సో టుడే ఒక ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు కదా. ఇట్ ఈస్ ఎ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఆఫీస్. వాళ్ళు నిజంగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పీరియడ్లో వీ విల్ హ్యావ్ టు లిసన్ టు హిమ్, వీ హ్యావ్ టు లిసన్ టు అవర్ లీడర్స్. ఎలక్టెడ్ లీడర్ కదా. సో ఇప్పుడు మధ్య విభేదాలు కాదు, వీల్ హ్యావ్ టు లిసన్ యాజ్ వన్. కానీ రాష్ట్రాలు ఏమంటాయంటే, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో మొత్తం పనిచేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. సో వాళ్ళకేమో కావాల్సినంత ఫండింగ్ లేదు, ఇక్కడేమో ఆదాయాలు పడిపోయాయి లాక్డౌన్ వల్ల, మాకేం ఫండ్ ఇవ్వట్లేదు, మాకేం డబ్బులు ఇవ్వట్లేదు కేంద్రం అనేది. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాల్సిన అవసరం? వాళ్ళ దగ్గర లేదేమో, అది తప్పది. దీన్నే కేసీఆర్ గారు ఫెడరల్ సిస్టమ్ కావాలన్నారు. ఎవ్రీ స్టేట్కి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ సిస్టమ్ కానీ వాళ్ళ అండర్ రావాలన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు ఆ విజన్ అనేది ఇప్పుడైనా అర్థం అవ్వాలి మనకి కదా. ఇట్ హ్యాస్ టు బి ఎ ఫెడరల్ సిస్టమ్. ఊరికే ఏదో మనం ఏలే రాష్ట్రమో మన ఏలే స్టేట్ అని చెప్పలేదు ఆయన. ఇలాంటి ఇబ్బందులు ఇలాగే వస్తాయి వెన్ ఇట్ బికమ్స్ టోటలీ సెంటర్. ఎక్కడో సెంటర్ నుంచి అర్థం చేసుకోవాలంటే, డిసైడ్ చేయాలంటే అది ఎలా అవుద్ది ఈ దేశంలో? సో ఇవన్నిటిని ఆలోచించే టైం ఇది. వై డిడ్ దే సే వీ నీడ్ అ ఫెడరల్ సిస్టమ్? వై డిడ్ దే సే వీ నీడ్ a freedom to solve our problems? ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అవును. ఇవన్నిటిని అలా చూడాలి మనం. ఎందుకు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు అలాంటి మాట చెప్పారు అంటే ఇది ఆయన విజన్. సో ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మనకి? యు గెట్ మై పాయింట్. ఆయన ఇంకొక మాట చెప్పండి ప్రకాష్ గారు. ఆయన ఇంకొక సలహా కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించమని కూడా చెప్పారు. అంటే హెలికాప్టర్ మనీ అనేది చాలా మందికి తెలియని ఒక కొత్త పదాన్ని మరొకసారి పరిచయం చేశారు కేసీఆర్ గారు. అంటే నీడీ పీపుల్కి డైరెక్ట్గా అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడం, లేకపోతే రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాలు ఇవ్వడం. అది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా అని మిమ్మల్ని అడిగితే? ఉందా అంటే ఎందుకు ఉండకూడదండి. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు, మీరు ఒపీనియన్ గారిని చూడండి. See how individually they are finding ways to reach people. ఇప్పుడు సింపుల్గా అండి, ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ సెంటర్ స్టేట్ కాదు, ఎవరి దగ్గర విజనరీ ఉన్న ఐడియాస్ ఉందో దాన్ని మొత్తం ఇండియా భారతంలో ఉన్న 20-30 మంది లీడర్స్ కూర్చొని ఆలోచించి అమలు చేయాలి కానీ వేరే ఆలోచించకూడదు ఇప్పుడు. అవును. ఎందుకంటే ఇప్పుడు జన్ధన్ ఖాతాలు లాంటి వాటిలో 500 వేస్తున్నారు, కానీ
దానికోసం మీరు చూసే ఉంటారు క్యూలు, పాపం అకౌంట్లో పడిన డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయేమో అని భయంతో మన వాళ్ళకి ఉన్న అవగాహన లోపం కావచ్చు. వాళ్ళు నాటకాలు చేస్తున్నారండి. ఎవరి నాటకాలు వాళ్ళది. చేశానని చెప్తే నమ్మేయాలి మనము. ఎంత జరుగుతుంది, ఎంత అమలు అవుద్దని తెలియదు. బట్ నేను మళ్ళీ మీరు ఎంత లాగినా ఇప్పుడు కాదు ఇలాంటి గురించి మాట్లాడడానికి. ఇవన్నిటినీ కొంచెం ఇంకో దృష్టితో, సహనతో మనం చూడాలి. మళ్ళీ ప్రకాష్ రాజ్ మాట్లాడుతుంటే ఆయన మీద కోపం ఉంది కాబట్టి, విభేదాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. అలా కాదు, నేను వింటున్న వాళ్ళకి చెప్తున్నా, మీతో మాట్లాడలేదు. మేమందరూ చూసి ఫైనలీ నేను ఎప్పుడూ చెప్పున్న మాటే, ప్రజలు ముఖ్యం ప్రజాప్రభుత్వంలో. మంచివాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, ఏమి తెలియని వాడిని ఎన్నుకుంటే ప్రజలు ఓడిపోతారు. దిస్ ఇస్ ద థాట్ ప్రాసెస్. సో ఇప్పుడు కంప్లైంట్ కాదు టైము, బట్ ఇవన్నిటిని గమనించండి. బట్ ఐ హావ్ క్వశ్చన్ జరుగుతుందని గమనించండి, ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారని చూడండి. మంచివాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, లేకపోతే ప్రజలు ఓడిపోతారు. దట్ ఈస్ అ వాల్యుబుల్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చెప్పింది. బెంగళూరు రిజల్ట్ తర్వాత మీకు ఏమనిపించింది? ఓటర్లపై కొంత అసహనమో కొంత కోపమో వచ్చిందా? నేను నా ఫైటు డిజీజ్డ్తో కాదు, ఓకే, పేషెంట్స్తో కాదు. నా ఫైట్ ప్రాబ్లం నాట్ విత్ ద విక్టిమ్స్. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకోకపోతే నేను ఓడిపోయినట్టు కాదు. నా ప్రయత్నం నేను చేశాను. నేను ప్రశ్నించాను. సక్రియ రాజకారణంలో ఒక ప్రయత్నం చేయాలని చేశాను. ఓటమి గెలుపు అనేది కాదు కదా లైఫ్లో. నాకు ఎప్పుడు అలా అసహనం వచ్చుంటే ఇవాళ నేను స్పందిస్తున్నలాగా స్పందించేవాడిని కాదు కదా. నాకెందుకు సొసైటీ అని అలా కాదు. అది ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అది నిరంతరంగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏదో ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకున్నారు, ఆలోచించమండి. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, అంతే ఉండాలి. అది ఇది ఎవరి మీదో కక్ష సాధింపు కాదు. అలా అని నేనేదో చాలా కలలతో వెళ్ళలేదు. నేను ఎలా బ్రతుకుతున్నానో అలాగే వెళ్ళాను, అలాగే కొనసాగుతాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓటమి గెలుపు అది మ్యాచ్ ఏంటి, క్రికెట్ మ్యాచ్ ఏంటి కాదు కదా. ఆఫ్ కోర్స్, బట్ ఒక పదవితోనో ఒక అధికారంతోనో ఏదో చేద్దాం అనుకున్న మీకు ఆ అవకాశాన్ని మీరు ప్రేమించే ప్రజలే మీకు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బాధ, ఒక ఎమోషన్ ఏదో ఫీల్ అయి ఉంటారు. పదవితో ఉండుంటే ఎక్కువ చేయగలుగుతానని వెళ్ళాను కానీ, దట్ ఈస్ వాట్. పదవితో లేకపోతే చేయలేనని నేను కాదు. పదవి లేకపోతే ఏం చేయగలను అది చేస్తున్నాను కదా. పదవితో ఉండుంటే ఇంకొక ఎక్కువ చేసేవాడినేమో, నాకు కొంచెం ఆశ ఇంకా ఎక్కువ చేద్దామని, అంతే. చేసే పనులైతే ఆపను. కానీ ఎన్నికల ముందు తీవ్రంగా స్పందించిన ప్రకాష్ రాజు, ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన ప్రకాష్ రాజు తర్వాత కొంత సైలెంట్ అయ్యారా ట్విట్టర్లో? అంటే అప్పుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే సరికాదు కదా. గెలిచారు, ఒప్పుకోవాలి. ఫస్ట్ వదలాలి. ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఏదైనా చేస్తారేమో, మారుతారేమో కదా. మాటకి ఎంత అర్థం ఉందో మౌనానికి కూడా అంతే అర్థం ఉంటుంది, అంతే కదా. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. బట్ అది అర్థమయ్యే స్థాయి, ఐ మీన్ ఇప్పుడు మౌనానికి ఉండే స్థాయిని అర్థం చేసుకునే ఇది కూడా ఉండాలి కదా చాలా మందికి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. దాని గురించి ఎందుకు ఆలోచించాలి మీరు? మీరు ఎలాగో అలా బ్రతకండి ముందు. నేను ఎలాగో అలాగే బ్రతుకుతాను. ఎప్పుడో ఎవడు అర్థం చేసుకోలేదు ఎందుకు ఉండాలి తపలో? నో. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉన్నప్పుడు ఉన్నాడు. కొంచెం లేట్గా ఆలస్యంగా అర్థమవుద్ది. అర్థం అవ్వని లేట్ అయితే ఏంటి ఇప్పుడు, అంతే కదా. మీ ఫాలోవర్స్ తక్కువ అంచనా వేయకూడదు. కాదు, మీ ఫాలోవర్స్ రాజకీయంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం లేదా? ఆ తర్వాత అర్థమవుతుందా సైలెంట్ అవుతాను నేను. డోంట్ గెట్ పానిక్ అవ్వకూడదండి లైఫ్లో మనిషి. అప్పుడు ఇంకొకరిని మెప్పించే పనే చేయకూడదు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండాలి కదా. నిజంగా ప్రేమించేవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నా మాటని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా నాతో ఉండొచ్చుగా. అవును. హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. మీకు ఏది తోస్తే అది మాట్లాడతారు, ఏం ప్రశ్నించాలంటే అది ప్రశ్నిస్తారు. అలా చేసిన ప్రకాష్ రాజ్కి మిమ్మల్ని చంపేస్తాము అని థ్రెట్స్ వచ్చాయి,
తెలంగాణ ముఖ్యమంత్రి గారు నీకు భయం లేదు, నేను ఇస్తాను నీకు, నా దగ్గర ఫుల్ సెక్యూరిటీగానే ఉంటావు అని చెప్పి. ఏమనిపించింది ఆ టైంలో ప్రకాష్ గారు? కేసీఆర్ గారు ఆయన బంగారం, ఆయనకి ఎంత ప్రేమో, తన 9 మంత్ కాదు, ఏ ప్రజ అయినా ఆయనకి ప్రేమే. నాకేంటంటే జీవితంలో ఒకడిని చంపాలని ఎవడు అనుకుంటాడో ఆడ ముందే చచ్చిపోయిన వాళ్ళ మాట అది. అంటే ఆ భావనతోనే చనిపోయినట్టే కదా, మనిషి కాదు కదా. ఇంకొకటిని చంపేవాడంటే ఆడలో ఉన్న మనిషిని చంపుకున్న తర్వాత ఇంకొకటిని చంపగలడు. అంతే కదా. ఈ బెదిరింపులకి మనం భయపడకూడదు. భయం, అవతల వాడి బలం ఎప్పుడూ మీ భయమే, అంతే కదా. చంపేద్దామంటే నేను కరెక్ట్ అని అర్థం, కరెక్టే. కానీ పిరికివాళ్ళు అయితే, కానీ మీ కళ్ళ ముందే మీరు చూసిన ఘటనలు, మీకు ఆప్తురాలైన గౌరీ లంకేష్ కానివ్వండి, లేకపోతే ఇంకా బెంగళూరులో కర్ణాటకలో జరిగిన కొంతమంది కళ్ళ ముందే వాడు ప్రాణాలు కోల్పోయారు. ఆ క్షణంలో కూడా మీకు భయమే లేదా? భయం ఎందుకు ఉంటుందండి? పిరికివాడిని కాదు కదా, జాగ్రత్తలు తీసుకుంటాను, నా జాగ్రత్తలు నేను ఉంటాను. దాన్ని దాటి కూడా కక్షతో చంపేస్తే, నిజాన్ని చంపడానికి ఎవరైనా వస్తే నిజం అబద్ధంగా నటించగలుగుతుందా? కాదు కదా. నిజం నిజంగానే ఉంటుంది కదా. నేను అలాగే ఉండాలి. ఉన్నారు కదా నాకు కాపాడేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ నమ్మకంతో వెళ్ళాలి. నమ్మక ద్రోహం చేయలేను నేను నిజాయితీకి. బాగా చెప్పారు. ఇంకా థ్రెట్ కాల్స్ వస్తున్నాయా ప్రకాష్ రాజ్ గారు? ఇంకా బెదిరింపులు వస్తున్నాయా? బెదిరింపులు ఉండవు. అదే ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఏదో కమెంట్లు వేస్తుంటారు. వాళ్ళని ఒక డాక్టరు రోగిల్ని ఎలా చూస్తాడో అలా చూసుకుంటా, ఒక నవ్వుతో సహనతో వింటా, అంతే కదా. పాప ఏదో జబ్బు వచ్చింది, ఏం చేద్దాం కదా. ఇవన్నీ నువ్వు పబ్లిసిటీకి చేస్తున్నావు అంటారు. అలా అని కాదని ఆపేస్తానా? లేదు కదా. నా కొడుకుతో ఒక పోస్ట్ వేస్తే నీ మనోడా అంటారు. ఓకే, ఎన్నో భార్య కొడుకు అంటారు. అంటే వాళ్ళ నాలికలు అలాంటివి, ఆ విషం అలాంటిది. దాన్ని జీర్ణించుకోగలగ నీలకంఠుడిని నేను. ఏమిటి కాదు ఆ స్ట్రెంత్ ఏమిటి అంటే ఎప్పుడు ఒక మనిషి అన్ని దశల్లో ఒకే స్ట్రెంత్తో ఉండడం అనేది సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యం అయితే మీకు ఎలా సాధ్యమైంది? మనిషి స్ట్రెంత్లో ఉంటే అన్ని దశలోనూ స్ట్రెంత్లో ఉండాలి. ఒక దాంట్లో మాత్రం స్ట్రెంత్తో ఉండి ఇంకొకటి వీక్ అని ఎలా ఉంటాం? ఎందుకంటే నాకు ఏది ప్రొఫెషన్ కాదు, నా జీవితం అది. నేను అలాగే, నేను ఇంగిలాగే ఉంటాను. నేను హ్యాపీ. ఎస్. సినిమా విషయానికి వద్దాం ప్రకాష్ రాజ్ గారు. ఇందాక అడిగా, బట్ మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా. షూటింగ్లు లేకుండా, లొకేషన్లకు వెళ్లకుండా, మేకప్ లేకుండా ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా ఇంత విరామం వస్తుందని? నిజం చెప్పనా? ప్లీజ్, మీరు నిజాలే చెప్తారు, నిజమే చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నాను. నిజమా? ఎంత హ్యాపీగా ఉందో, ఓహోహోహో. అంటే నాకు పిచ్చి ఈ తోటం, లైఫ్, తిరగడం, చదవడం అనేది. అంటే బట్ ఒక బాధ్యత ఉంది కదా, పిల్లలు, షూటింగు, ఒక యాక్టరు, ప్రొడక్షన్సు, అవసరాలు ఉన్నాయి. సో పని చేసి రావాలి. అయినా ఏదో 9 to 6 పని చేసుకుని పరిగెత్తుకుని వచ్చేసేవాడిని. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను ఒక్కడనే ఖాళీగా ఉండి ప్రపంచమంతా బిజీగా ఉంటే బాధేస్తుందేమో. ప్రపంచమే ఖాళీగా ఉంది, నేను ఖాళీగా ఉన్నాను, బాగుంది. అయితే నాకు సందేహం వచ్చింది. ప్రకాష్ రాజ్ అనేవాడిలో ఒక ప్యాషనేట్గా 300 రూపాయలకి నెలకి పనిచేస్తూ థియేటర్ ఆర్టిస్ట్గా మొదలైన మీ ప్రయాణం ఇవాళ ఏంటో అందరికీ తెలుసు. ఆ ప్యాషన్ ఏమైనా తగ్గిందా? ఎందుకంటే మీరు ఇందాక నాకు 5% సినిమా, యాక్టింగ్ అన్నప్పుడు, లేదా ఇప్పుడు చెప్పినప్పుడు నాకు ఆ డౌట్ వచ్చింది. మీరు ప్రయాణం అనేది చాలా నిదానంగా వినండి ప్లీజ్. ఆయా వయసుకి, ఆయా అనుభవానికి ఉన్న అవగాహనకి ఒక దిగంతం కనిపిస్తుంది. దాన్ని రీచ్ అయ్యడమే లక్ష్యం అంటూ వెళ్తాం. ఆ దిగంతాన్ని రీచ్ అయిన తర్వాత ఇంకో దిగంతం కనిపిస్తుంది, దాని వైపు వెళ్తాం. ఇది ఒక ప్రయాణం. నాకు గమ్యమే జీవితం.
అలా వెళ్తూ ఉంటాను, కొత్త కొత్త కనిపిస్తూనే ఉంటాయి, ఆశ అనిపిస్తుంది. మీరు ఎప్పుడో చెప్పిన మాటను పెట్టుకొని కాదు, అది ప్యాషన్ ఫర్ యాక్టింగ్ తగ్గదు కదా. ఓకే. అంటే ఈ టైంలో కూడా మొన్న ఎవరో ఒక ప్రశ్న అడిగారు, ఏంటి సార్ కొత్తగా ఏదో స్క్రిప్ట్స్ డిస్కషన్స్ సినిమాలు చూస్తున్నారా అని అడిగారు. బుద్ధి లేదా నాకు అన్నా. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా మిమ్మల్ని, అలాగే చూస్తున్నారా అని. బ్రతకాల్సిన ఒక పరిస్థితినో ఒక ఛాన్స్ లైఫ్ ఇచ్చినప్పుడు ఓకే బ్రతికేద్దాం, అది ఎప్పుడు ఉండేదే కదా, ఆ సింపుల్ కదా. అందుకే జీవితం గురించి ఆలోచించే సమయం ఇది, బ్రతుకు గురించి ఆలోచించే సమయం ఇది, తోటి మనిషి గురించి ఆలోచించే సమయం ఇది, మన గతాన్ని మన ఫ్యూచర్ గురించి ఆలోచించే సమయం ఇది. దాన్ని చేస్తామా? ఇక్కడ కూడా పారిపోతామా? మళ్ళీ ఎలాగైనా గడిపేద్దామా టైము? కాదు కదా. చూడండి ఎలా ఉన్నాను, ఎండలో నించుంటా, ఎండంది, షేవ్ చేసుకోకుండా బాగుంది, మేకప్ లేవు, బ్యూటిఫుల్ లైఫ్. నాకు అలా వస్తాయి మేఘాలు, వర్షం వస్తుందేమో ఒక ఆశ కురుస్తాయి, లేదు వెళ్ళిపోద్ది. ఏదో పొద్దున్న ఒక చెట్లు ఒక బర్డ్ ఉంది, బాగుంది లైఫ్. సూపర్. మీరు చెప్తుంటే నిజంగానే బాగుంది ఆ లైఫ్. నిజంగానే అనుభవించాలని కూడా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి, మన షో చూస్తున్న వాళ్ళకి. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు, ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా. చాలా ఆలోచిస్తాం. ఏంటి పరిస్థితి ప్రకాష్ రాజ్ గారు? ఎందుకంటే కరోనా ఈ ప్రజలకి సినిమాకి మధ్య ఒక విలన్ లాగా ఉంది. ఎన్నాళ్ళు తన విలనిజం చూపిస్తుంది అని అనిపిస్తోంది మీకు? ఏదో ఇది వేరే రకంగా ఆలోచించాలి. ఎస్. నిన్న కాదు మొన్న చెన్నై నుంచి కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్ జరగాలి, లాస్ట్ టైం మీరు గెలిచారు, ఈసారి కొంచెం మీరు ఉంటే బాగుంటుందని. నేను చెప్పాను, బుద్ధుందా, ఎలక్షన్ వద్దని చెప్పండి అన్న. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఇప్పుడు నాలాంటి కొంచెం పాపులర్, కొంచెం ఎక్కువ జీతం తీసుకున్న యాక్టర్స్, కొన్ని డైరెక్టర్స్, మనం ఓకే. అవును. ఎలాగైనా మనం ఒక సంవత్సరం బ్రతికేంత డబ్బైనా ఉంటుందా మా దగ్గర, అట్లీస్ట్ కొంచెం సొమ్మైనా ఉంటుంది, అమ్ముకోవచ్చు. బట్ డైలీ వర్కర్స్ ఏంటి పరిస్థితి? జూన్ జూలై దాకా షూటింగ్ స్టార్ట్ అవుతాయా లేదా? దీన్ని ఆధారపడిన దినగూలి కార్మికులు ఏంటి? మేకప్ మ్యాన్ ఉండొచ్చు, హెయిర్ డ్రెస్సర్ ఉండొచ్చు, లైట్ మ్యాన్ ఉండొచ్చు, ఆర్ట్ అసిస్టెంట్ ఉండొచ్చు, ప్రొడక్షన్, థియేటర్ను చూసుకునేవాళ్ళు, పోస్టర్ అంటించేవాళ్ళు, అతికించేవాళ్ళు, ఆ థియేటర్స్లో ఉన్న క్యాంటీన్ నడిపేవాళ్ళు, సైకిల్ స్టాండ్ చూసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ మళ్ళీ ఇమీడియట్గా సినిమాలు రిలీజ్ అవుతాయా? థియేటర్లోకి వెళ్ళగలుగుతామా? జనాలు వస్తారా? బడ్జెట్స్లు ఏంటి? నెక్స్ట్ 1 yearని ఆదుకోవడానికి గవర్నమెంట్ ఎంత ఇవ్వగలదు? మనమేం చేయగలము? చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్ నాట్ బికమ్ సడన్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత లాక్డౌన్ అవ్వగానే అన్నీ ఓకే అయిపోదు, వెలుగు వచ్చేదు. సో ఇండస్ట్రీగా కూర్చొని ప్రాబబ్లీ ఎవ్రీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ పెద్దోళ్ళు కూర్చొని, తర్వాత ఆల్ ఇండస్ట్రీస్ టుగెదర్ ఒకళ్ళు కూర్చొని, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ అవర్ వర్కర్స్ అని సైంటిఫిక్గా ఒక గవర్నెన్స్తో, ఒక విజన్తో, ఒక ఫ్యూచర్తో ఆలోచించాలి. లేకపోతే ఆదుకోలేము. దీన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళని మనం కాపాడుకోలేము. దట్ ఈస్ నాట్ ఫేర్. మీరన్న వేల మంది సినిమా పరిశ్రమ కార్మికుల్ని, తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి గారు లాంటి స్టార్స్ ఇనిషియేషన్ తీసుకుని కరోనా క్రైసిస్ చారిటీ ఫౌండేషన్ CCC అనేది స్టార్ట్ చేశారు. అందులో ఎవరికి తోచినంత వాళ్ళు అందులో ఫండ్ చేస్తున్నారు. అంటే అన్నయ్య చిరంజీవి గారు కానీ, NTR కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కానీ, ఇలాంటి విషయాలు అందరూ వచ్చేసారు. సో వీ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్. నేను చెప్తున్నది ఇది. దీని తర్వాత కూడా డెఫినెట్లీ వాళ్ళు ఆలోచిస్తారు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే మన ఇండస్ట్రీలో కూడా ఒక నెక్స్ట్ 6 months 8 months ఫ్యూచర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు కొన్ని రోజులుగా ఆదుకోవాలి అంటే ఇది చారిటీ మాత్రమే కాదు కదా. దీని తర్వాత తీసుకున్న ఒక్కొక్క స్టెప్ కూడా ఒక ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలా ఉండాలి. ఎన్ని రోజులు అన్నం పెడతాం? రోజు అన్నం అది కాదు కదా. తన కాళ్ళ మీద తాను మళ్ళీ ఇండస్ట్రీ ఎలా నించోవాలి, దాను ఉన్నవాళ్ళు ఎంత పోగొట్టుకోవాలి, వదులుకోవాలి,
ఎంత షేర్ చేసుకోవాలి, ఇలాంటి ఒక ఎలిమెంట్ రావాలి. అల్లు అరవింద్ అన్నారు ఏజ్ ప్రేక్షకులు ప్రొడ్యూస్. కూడా చెప్పండి ప్రకాష్ గారు, చెప్పండి మీరు ఫినిష్ అల్లు చేశారు. అరవింద్ గారు ఏమన్నారండి అంటే ఆయన అంటే ప్రేక్షకులు కూడా చెప్పండి. ఆయన అంచనా ప్రకారం నవంబరు డిసెంబర్ వరకు జనాలు థియేటర్కి రావడానికి కొంత ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఒక సంక్షోభం, ఒక క్లిష్ట సమయం ఎదుర్కోవాల్సిందే అని అన్నారు ఆయన. ఆయన అనుభవం కరెక్టే కదా, అదే చెప్తున్నాను నేను చెప్తాను. ఆయన అనుభవం అలాంటిది, నిజం చూస్తున్నాడు కదా ఆయన. వీనో అంటే మనము ఊరికే జనాలు ప్రేక్షకులకి సినిమా వాళ్ళకి మధ్య ఉన్న ఆ 3 hours థియేటర్కి రావడం మీరు ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను, అలా కాదు కదా. అది ఒక సస్టైనబుల్ మోడల్ కావాలి కదా. ఇలాంటి ఒక కరోనా లాంటి పరిస్థితి ఇమీడియట్గా కొన్ని సమస్యల్ని మన ముందు నించోబెట్టింది కదా ఇప్పుడు బ్రహ్మాండంగా. కరెక్ట్. సో హౌ డు వి గో అబౌట్ ఇట్ అండ్ ద రూట్ వి టేక్, హౌ విల్ ఇట్ హెల్ప్ అస్ ఫ్యూచర్లో ఇలాంటివి వస్తే మనం గట్టిగా నించోడానికి వాట్ విల్ బి ద ప్రికాషన్స్ వి విల్ టేక్. సో ఇట్ ఇస్ ఇది ఊరికే అలా నేను చెప్పినట్టు స్విచ్ ఆన్ తర్వాత వేసిన తర్వాత మళ్ళీ లైట్ వచ్చేలా కాదు. ఇది ఇట్ ఈస్ అ 1 year లింగరింగ్ ప్రాసెస్ అన్నాను మీకు నేను. అవును, ఇంకో వర్షం అవుద్ది. ఆల్ ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ద హోల్ థింగ్ టు స్టార్ట్ టేక్ 1 year. సో పర్సెప్షన్ కూడా మారుతుందంటారా నిర్మాతలది, దర్శకులు? అంటే భారీగా మనం ఇప్పుడు పాన్ ఇండియా ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఆ 100 కోట్ల నుంచి తగ్గాల్సిన పరిస్థితి ఉంటుందా? ప్రకృతి ఒక అద్భుతం ఉంది, పాఠం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకపోతే నేర్పుతుంది. ఎలాగైనా నేర్చుకోవాల్సిందే, అంతే కదా. త్వరగా నేర్చుకుంటే మంచిది, ఆలస్యంగా నేర్చుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. భారీగా వేతనాలు తీసుకునే పెద్ద స్టార్ హీరోలు, లేదా భారీగా వేతనం తీసుకునే పెద్ద ఆర్టిస్టులు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? అవసరం ఉంటే ఎందుకు చేయమండి, అంతే కదా. అవసరం ఉంటే ఎందుకు చేయము? అనవసరంగా ఇస్తారా ఎవరైనా? అదే భారీ వేతనం అంటే ఎవరు భారీ వేతనాలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నారు కదా. మారిన సందర్భంలో ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటారు, అంతే. సాక్రిఫైస్ చేస్తారు. సాక్రిఫైస్ మీరు చెప్పేది ఏమవుతుందంటే, ఆ భారీ వేతనాలు తీసుకున్నాడంటే అదో కొంచెం కుళ్ళుతో చూసినట్టు ఉంటుంది. అలా కాదు, అది అదేంటి అన్యాయం చేయట్లేదు. అవునవును. ఇప్పుడు మీకు ఎవడ అర్హత అంతో తీసుకుంటారు. ఊరికే ఇస్తారండి భారీ వేతనాలు. ఒకటి ఎదిగిన వాడిని చూసినప్పుడు అలా అనుకుంటాం మనం, అలా కాదు కదా. ఎవడ అర్హత వాడిది. సో అలాంటి వాళ్ళు పరిస్థితులు మారినప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే ఇవ్వలేని పరిస్థితులు ఎలా తీసుకుంటాం మనం, అంతేగా. ఎప్పటి నుంచో ఒక మాట ఉంది ప్రకాష్ రాజ్ గారు, అంటే సినిమాను నెమ్మదిగా డిజిటల్ మీడియా డామినేట్ చేసేస్తుందని. ఇవాళ కరోనా ఎఫెక్ట్తో చాలామంది ఈ ఓటీటీలకు, వీటికి, వెబ్ సిరీస్లకి, వీటికి అలవాటు పడుతున్న పరిస్థితి కొనసాగితే థియేటర్కి ప్రమాదమేనా? అంటే బిగ్ స్క్రీన్కి 1 hour మాట్లాడాలి దీని గురించి. 1 hour మాట్లాడాలి. 4 అక్షరాలు చెప్పడానికి ట్రై చేస్తా. సినిమా అనేది ఉంది కదా, అది తెలుగు, తమిళు, ఇంగ్లీష్లా మనిషి కనిపెట్టిన కొత్త భాషది. ఓకే, నదిలా వెళ్తోంది. కెమెరా వచ్చింది, ఫిల్మ్ వచ్చింది, డిజిటల్ వచ్చింది, టీవీకి వెళ్ళి అది వెళ్తోంది. మనుషులు ఆ ఒడ్డున నించొని ఏలాలని చూస్తున్నారు, వదలదు, వెళ్తూ ఉంటుంది. ఆయా టైంకి అది వెళ్ళే గతిలో వెళ్ళాలి కానీ థియేటర్లోనే ఉండాలని పట్టుకోలేము దాన్ని. ఓకే, టెక్నాలజీ మారితే వెళ్తుంది. అది చిన్న కుర్రోడు సెల్ ఫోన్లో సినిమా తీసేస్తున్నాడు ఇప్పుడు. అవును, అలా అని సెల్ ఫోన్ ఆపేస్తామా? కాదు కదా. సో ఈ కొత్త భాషతో వ్యాపారికంగా, వ్యవహారికంగా చాలా విడిపడి ఉన్నాయి. ఎవడికాళ్ళు మాఫియా చేస్తూ ఉంటారు. అదొక భాష, దాన్ని తగ్గట్టుగా వెళ్ళాలి మనం. లేక అడ్డుపడితే ఇలాగే ఉంటాయి. అంటే అడ్డుపడడానికి వీలు లేదు అనే సందర్భం కరోనా వల్ల వచ్చిందా? అలా ఏం లేదు. కరోనా వల్ల వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఒక థియేటర్ మెయింటెనెన్స్ చూడండి. ఇప్పుడు
డిజిటల్ మార్కెట్లో మనమే కదా వెళ్ళి నించున్నాం, తీసుకోండి నా సినిమాలు డిజిటల్, వాళ్ళ ఇంటికే చూపించేస్తావు సినిమాని. అవును. సో అన్నీ అంటే ఇలా వచ్చినప్పుడు దాని మీద కంప్లైంట్ వేయడం కన్నా కరోనా మీద మనం కట్టుకున్న కోటలు ఎంత స్ట్రాంగ్గా లేదని అర్థం చేసుకోవాలి. ఓకే కదా, వెల్ సెడ్. కట్టుకున్న కోటలు స్ట్రాంగ్గా లేదు, శత్రువుని ఎందుకు తిడుతున్నారు? ఆఖరి మాట చెప్పేది జీవితం గురించి కూడా అలాగే ఆలోచించాలి. మనం కట్టుకున్న కోటలు, మనం తెలుసుకున్న జ్ఞానం ఇలాంటి టైంలో పనికి రాకపోతే మనం ప్రశ్నించాల్సింది మమ్మల్నే, మన బ్రతుకునే, మన ప్రవృత్తినే కదా. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పింది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, దేశంలో విధానపరంగా ఉన్న లోపాలకు కూడా వర్తిస్తుంది. అంటే ఎక్కడ లొసుగులు ఉన్నాయో వాటిని చెక్ చేసుకునే టైం వచ్చిందని. టైం ఇది. సో ప్రకాష్ రాజ్ గారు, మీకు కూడా ఆలోచన ఉందా? అంటే సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ మార్చుకుని ప్రొడక్షన్ వాటిలో దిగే ఆలోచన మీరు కూడా చేస్తున్నారా? చూద్దాం అవని ముందు బ్రతుకుతున్నాను, ఆలోచిస్తున్నాను, జీర్ణించుకున్న తర్వాత ఆ సమస్యలు ఎదుర్కొచ్చినప్పుడు ఎంత జీర్ణించుకున్నాను, దీన్ని అర్థయించుకునే శక్తి ఎంత వచ్చిందో చూసి దానికి తగ్గట్టుగా వెళ్తాను. కోవిడ్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశ అధినేతల రేటింగ్స్ తాజాగా ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చింది. అందులో మోడీ 68%తో టాప్లో ఉన్నారు. దీని మీద మీ కామెంట్. రేటింగ్స్తో నాకు సంబంధం లేదు. మీరు రేటింగ్లు పెట్టండి, పేటింగ్లు పెట్టండి, ఏమీ ఆల్ బుల్షిట్. నా ఇంటి పక్కన ఒక మనిషి కష్టపడుతున్నాడా, మైగ్రెంట్ వర్కర్స్ కష్టపడు, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు మార్క్ ఇచ్చాడు, నేను బెటరు, ఏమైనా అయిందా? ఎందుకు ఇవన్నీ వాళ్ళ మనకి రేటింగ్లు, పాటింగ్లు, చప్పట్లు ఎందుకు? చప్పట్లు దీపాలు ఏమరుగుతుందంటారా? వద్దండి, ఎందుకు లాగుతారు? లేదు, నేను అడుగుతున్నా ప్రకాష్. అవసరమా మనకి? మీరు ఎంత చెప్పినా నాకు వద్దది. నేను మిమ్మల్ని, జనాల్ని, ప్రతి ఒక్కరిని, సాటి మనిషిని అడుగుతున్నది కంప్లైంట్స్ వద్దు, ఈ గోల వద్దు, ఈ టీఆర్పీ రేటింగ్స్ వద్దు. కానీ లోపాలు చెప్పకపోతే ఎట్లా తెలుస్తాయి? లోపాలు చెప్దాం. అదే అందుకే లోపాలన్నా మాట్లాడుకోవాలి కదా మనం. రిషి, డోంట్ ట్రై టు, యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. తిప్పకండి దయచేసి. లెట్ us లుక్ at లైఫ్ అరౌండ్ us, లెట్ us లుక్ at within ourselves. వాటన్నిటికీ టైం ఉంది. నన్ను ఈ రేటింగ్ గీటింగ్ అడిగితే దాని గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ రాలేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీ తోటలో ఎవరిని తిట్టడానికో. మీ తోటలో మామిడి పళ్ళు సాగు చేస్తున్నారా? మాకు ఎప్పుడు పంపిస్తారు? రండి, అవగానే రండి. 600 మొక్కలు ఉన్నాయి. నిన్న గాలి బాగా పడితే కింద పడిపోయాయి. ఓకే. నా చిన్న బాబు రేపు ఎల్లుండో ట్విట్టర్లో వేస్తాను, వెళ్ళి ఏరుకున్నాడు. ఓకే. అందులో కచ్చా మ్యాంగా జ్యూస్ చేసుకున్నాం, కొన్ని పచ్చడికి తీసి పెట్టాం, వెళ్ళి 2 రకాల పచ్చళ్ళు చేయాలని చూస్తున్నాను, పప్పుతో వేసుకున్నాం. బాగుంది లైఫ్. మీరు పెడతారా? మీకు వచ్చా? అంటే పచ్చళ్ళు పెట్టడం చేయడం వచ్చా మీకు? నేర్చుకుంటాను. ఓకే. ఎంతసేపు? మామూలుగా కుక్ చేస్తారా? నేను అద్భుతంగా వంట చేస్తాను. ఈ 6 నెలల నుంచి వెజిటేరియన్ అయిపోయాను కాబట్టి ఇంకా ఎక్కువ బాగా తింటున్నా. ఓ, వెజిటేరియన్గా పూర్తిగా కన్వర్ట్ అయ్యారా? మన ఎగ్ కూడా తినట్లేదు. ఓ, అంటే ఏమైనా కారణం ఉందా? అనిపించింది, వద్దనిపించింది అంతే. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఫైట్ చేస్తున్నాయి, ఎంత మేర శక్తి ఉంటే అంత. ఇంకేమన్నా ఇంకా చేయాల్సిన, అంటే మీరు డీప్గా స్టడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నా, ఇంకేమన్నా చెప్పాల్సిన అవసరం ఉందా? చేస్తున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళతో కోఆపరేట్ చేస్తే చాలు. అండ్ ప్రభుత్వమే చేయాలి అని నాలాంటి వాళ్ళు కూర్చోవడం కూడా మంచిది కాదు. ఎవరల్లా అవుద్దో ప్రభుత్వాన్ని దాటి మీరు కూడా చేయండి. ప్రభుత్వం అన్ని చోట్ల కూడా రీచ్ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మెమూత్ థింగ్. అవును. సో మీకు నిజంగా ఒక కేసీఆర్ గారి మీదనో, జగన్ మీదనో, మోదీ గారి మీదనో ప్రేమ ఉంటే, మీ లీడర్స్ మీద కొంచెం బరువు తగ్గించుకోవాలనుకుంటే మీరు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వీ క్యాన్ డూ. వీ హ్యావ్ టు. బికాజ్ ఊరికే మన లీడర్స్ ఎన్నుకున్నామని వాళ్ళ మీద వేసేస్తే
అవ్వదు. ఒక మనిషి వల్ల, ఇద్దరు మనిషి వల్ల అయ్యే పని కాదు ఇది. అవును, వి షుడ్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఉన్నోళ్ళు పంచుకోవాలి, పంచుకుని తీరాలి. అది డబ్బు ఉండొచ్చు, అది ఒక మంచి మాట ఉండొచ్చు, అది ఒక ఆప్యాయత ఉండొచ్చు, ఒక మనిషికి ఫోన్ చేసి నేను ఉన్నాను నీకు అనే ఒక నమ్మకం సృష్టించడం, ఏదో ఒక రూపంలో విల్ హ్యావ్ టు మేక్ దిస్ వరల్డ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. సో మీరు ఎంత చెప్పినా సినిమా నుంచి మిమ్మల్ని కొంచెం సేపన్నా దూరం చేసి చూడాలంటే మాకు మనసు అప్పదు. సో ఇప్పుడు కనీసం అప్పుడప్పుడన్నా సినిమాలు చూస్తున్నారా? ఆ తోట పనులు ఇవన్నీతో పాటు. లేదు, నాకు టైం లేదు. అవునా? టైం ఉంటే చూసేవాడిని. నా భార్య కూడా ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్ అన్ని వచ్చాయి చూస్తారా అనింది. పారాసైట్ చూడలేదా? నిజంగా చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. టైం లేదు. పొద్దున్న లేసి ఈవినింగ్ దాకా ఇదే అయిపోద్ది. మీరు వదలండి పుస్తకాలు, నాకు తెలిసి చదువుతున్నారా ఇప్పుడు? పుస్తకాలు చదువుతున్నా. ఈవినింగ్స్ అయితే నాకు మై బుక్స్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. చలం చదువుతున్నా మళ్ళీ, మైదానం. ఆ తర్వాత కన్నడ మన భైరప్ప గారు, లంకేష్ గారు పోయట్రీ చదువుతూ ఉంటా, పుస్తకాలు చదువుతూ ఉంటా, రీవిజిట్ చేస్తూ ఉంటా లైబ్రరీ నుంచి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ అబ్బాయి నాకు తెలిసి ఇంత ఎక్కువ రోజులు మీతో ఉండడం తనకి ఈ మధ్య కాలంలో ఇప్పుడే కుదిరింది అనుకుంటా. అడుగుతున్నాడు కదా, అది అడుగుతున్నాడు అంటే ఏంటి సిచ్యుయేషన్ అని? హీఈస్ హ్యాపీయెస్ట్. ఆడికి అన్ని తెలుసు. కరోనా, దెర్ ఇస్ ఎ జర్మ్ ఉంది, ఓకే, అందువల్ల సిటీకి వెళ్ళలేము, ఇక్కడ ఉన్నాము. అండ్ ఆడికి ఫామ్ అంటే చాలా ఇష్టం వాడికి. కానీ నా కూతురు కూడా ఇక్కడే ఉంది. అవును, నా పెద్ద కూతురు ఒకతే మిస్ అవుతున్నాను, తను షికాగోలో ఉంది. మొత్తం ఫ్యామిలీ మనం కలిసి ఉన్నాం. నా కూతురు ఇక్కడ ఉంది, అమ్మ ఉంది, అందరూ ఉన్నారు. పెద్ద కూతురు రాలేకపోయింది. చెప్పాను ఫిబ్రవరిలో వచ్చేయమని, రాలేకపోయింది. ఇప్పుడు ట్రావెల్ చేయలేదు. సో షీఈస్ హ్యాపీ. ఎవ్రీడే వీ టాక్ ఆన్ ఫోన్. తన జాగ్రత్తలు తను చూసుకుంటోంది. షీఈస్ అలోన్ ఇన్ షికాగో. ఓకే, ఫైనల్లీ ప్రకాష్ రాజ్ గారు, ఇంకొకటి, ప్రకాష్ రాజ్ ఫౌండేషన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ వాలంటీర్లా? నాకు పర్సనల్గా వచ్చిన సందేహం అంతే, తెలుసుకోవాలని అడుగుతున్నాను. లేదు, వి పే దెమ్. ఏది నేను ఫ్రీగా చేయించుకోను అంటే ఒక నమ్మకం ఇవ్వాలి. ఒక యంగ్ కుర్రోడ్కి ఒక 5-6 ఉన్నారు వర్క్ యాజ్ కోఆర్డినేటర్స్, సోషల్ కోఆర్డినేటర్స్. వాళ్ళకి అదే ప్రొఫెషన్. అప్పుడే మనం కూడా చేస్తున్న పని కరెక్టే చేస్తున్నారని అడగొచ్చు. అవును, అది కాకుండా కొంచెం వాలంటీర్ ఫోర్స్ ఉంటుంది. బట్ సోషల్ సర్వీస్ అనేది దెర్ ఈజ్ అ స్టడీ. అండ్ అలాంటి కుర్రోళ్ళనే పెట్టుకున్నాం. అది కాకుండా ఇప్పుడు స్కూల్స్లో మనం పెట్టిన టీచర్సు, వాళ్ళకి జీతం ఇచ్చి తీరాలి ఫౌండేషన్ నుంచి. ఆ తర్వాత ఈ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తారు కదా ఈ కుక్స్, గవర్నమెంట్ ఇచ్చేది చాలదు. సో నాను తీసుకున్న ఆ 6 స్కూల్ నేను ఫౌండేషన్ నుంచి కొంచెం ఎక్కువ ఇస్తాను, నేను మన సైడ్ నుంచి కూడా. అలాంటివి జరుగుతుంది. వెల్డన్ ప్రకాష్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు మన షో చూస్తున్న ఆడియన్స్కి, అలాగే లాక్డౌన్ వైలేట్ చేస్తున్న కొంత పర్సంటేజ్ వాళ్ళకి ఏం చెప్తారు? లాక్డౌన్ వైలేట్ చేస్తున్న మూర్ఖుల్ని ఏం చెప్పాలని, బట్ మీకేం చెప్తున్నానంటే ప్రేమించడం, మనిషిగా బ్రతకడం, ఆప్యాయతంగా బ్రతకడం, ప్రకృతి ముందు ఎంత హంబల్ అయితే మంచిది. మనం ఆ వినయం నేర్చుకునే సమయం వచ్చింది. మన ప్రవృత్తి మార్చుకునే సమయం వచ్చింది. మన ప్రభుత్వాలు, మన లీడర్సు చాలా పెద్ద వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఫ్యూచరిస్టిక్గా థింక్ చేస్తున్నారు. వీలైనంత వరకు కోఆపరేట్ చేద్దాం. లాక్డౌన్ అనేది పెద్దది లేదు. ఇల్లున్న వాళ్ళు ఇంట్లో కదా ఉన్నాం, బయట ఎక్కడో జైల్లో లేవు కదా. అవును. సో లెట్ అస్ అన్లర్న్ అవర్ సెల్ఫ్స్, లెట్ అస్ లాట్ ఆఫ్ లర్న్ థింగ్స్. ఈ సంయమం, ఈ సహనం మనకి కావాలి. దీని గురించి కంప్లైంట్ కన్నా నేర్చుకోవాల్సింది ఏముంది, మారాల్సింది ఏముంది అని ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రాజ్ గారు. ఎన్టీవీ లైవ్లోకి వచ్చినందుకు, 1 hour సమయం కేటాయించినందుకు చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. మీలాగే కొంతమంది ఈ షో చూసిన వాళ్ళు కొంతమంది అయినా స్ఫూర్తిగా తీసుకుంటే, మీరన్నట్టు ఎక్కడో చేయక్కర్లేదు, పక్కవాడు ఎవడో ఆకలితో ఉంటే వాడికి అంత అన్నం పెట్టినా కూడా మంచి చేసినట్టే ఈ టైంలో. ఖచ్చితంగా అలా జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్స్ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఇది ప్రకాష్ రాజ్తో కరోనా సందర్భంగా ప్రత్యేకమైన లైవ్ షో. సో ఎక్కడో ఏదో చేయాలి, ఎవరో వస్తారని చూడకుండా నీకు ఎంత వీలైతే అంత చెయ్యని ప్రకాష్ రాజ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ టైం అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఒకసారి బాగోగులేంటో అందరూ పెద్దలందరూ కూర్చుని ఏం చేయాలనేది ఆలోచించుకోవాలనేది ఆయన చెప్పారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. అంటే